మంత్రి నారా లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ, మురిసిపోయిన ఫ్యాన్స్. వీడియో వైరల్. ఏపీ మంత్రి నారా లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనిపించింది. మంత్రి గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న మల్లావల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లైలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే నూజివీడు మండలం సీతారామపురం వద్ద లోకేష్ కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసుకుని లోకేష్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. వైసీపీ సీనియర్ నేత ఇంటి వద్ద తీవ్ర విషాదం. 20 ఏళ్ల కుమారుడు మృతి. 4 ఏళ్లు మృత్యువాతతో పోరాడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ మృతి చెందారు. ప్రణీత్ 2020 మే నెలలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువాతతో పోరాడుతూ చివరకు విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. మజ్జి శ్రీనివాసరావును మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో పరామర్శించారు. మీరు కొనే మటన్ హోటల్లో తినే బిర్యానీ సేఫేనా? జాగ్రత్తగా ఉండండి. నాన్ వెజ్ ప్రియులకు అలర్ట్. మటన్ దుకాణంలో మటన్, హోటల్లో బిర్యానీ తినాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొందరు వ్యాపారులు కాసులకు కకృతి పడి కులిపోయిన మాంసాన్ని హోటల్స్, ఇతర శుభకార్యాలకు విక్రమిస్తున్నారు. కొందరు మటన్ వ్యాపారులు చనిపోయిన మేకల, గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తేలింది. కాబట్టి అలాంటివి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అద్దె కారు బిల్లు 61 లక్షల. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు నోటీసులు. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఓ అద్దె కారు విషయంలో చిక్కులో పడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎంఓ అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఓ కారును అద్దెకు తీసుకుని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వార్షటి ద్వారా బిల్లులు తీసుకున్నట్టు ఆడిట్ లో తేలింది. మొత్తం 90 నెలల కాలానికి 61 లక్షల రూపాయలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వార్షటి ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పేదలవే కాదు, పెద్దలవి కూడా కూల్చండి. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పేదల ఇళ్లనే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని చెప్పింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే భూములను రక్షించినట్లు అవుతుందన్నారు. మిరాలం ట్యాంక్ పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై విచారణ చేపట్టిన హైకోర్టు దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని అక్రమాలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని వ్యాఖ్యానించింది. పోలీసుల అదుపులో విష్ణుప్రియ. ఫోన్ సీజ్. కీలక విషయాలు వెలుగులోకి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియతో పాటు పలు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు. ఈ కేసులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ లాంటి అగ్రనటులతో పాటు పలువురు హీరోయిన్లు, యాంకర్లు ఉన్నారు. ప్రస్తుతం కేసులో 11 మందిని విచారించారు పోలీసులు. మరో 25 మందిపై కేసు నమోదు చేయనున్నారు. చాలా మంది సెలబ్రిటీల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసుల విచారణకు ఆటంకంగా మారింది. విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 10కి పైగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించడంతో ప్రమోట్ చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకుందంట విష్ణుప్రియ. అయితే ఆమె ఎలాంటి పరిస్థితులలో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఆమెను ఎవరు సంప్రదించారు అనే వివరాలను తన లాయర్ ద్వారా పోలీసులకు సంప్రదించింది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని పంజాగుట్ట పోలీసులు ఆదేశించడంతో దానికి అంగీకరించి స్టేషన్ నుంచి వెనుదిరిగింది విష్ణుప్రియ. డ్రగ్స్ తో అప్రతిష్ట. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నటి హేమ. దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తాను సినిమాలలో నటించడం మానేశానంటూ చెప్పి అందరికీ షాక్ అయ్యేలా చేసింది హేమ. అంతేకాదు ఇప్పుడు లైఫ్ లో చిల్ అవుతున్నానంటూ, హ్యాపీగా ఉంటున్నానంటూ చెప్పుకొచ్చింది. 14 ఏళ్లప్పటి నుంచి కష్టపడుతున్నానని ఇక చాలా అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఇంకెంతకాలం కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? హ్యాపీగా ఉండడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాను. నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను. ఏమో రాబోయే రోజుల్లో బోరు కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు సినిమాల సంగతి చూస్తా అంటూ తన మనసులోని భావాలను చెప్పుకొచ్చింది.